భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 18/1/2026 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం అమావాస్య ఆదివారం అమావాస్య రాత్రి 1:17 వరకు పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 10:41 వరకు వర్జన్ రాత్రి 7:13 నుండి రాత్రి 8:56 వరకు దుర్ముహూర్తం సాయంత్రం 4:14 నుండి 4:58 వరకు సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 5:48 అమృత గడియలు ఉదయం 5:48 నుండి ఉదయం 7:12 వరకు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6:30 నుండి 7:30 వరకు ఉదయ శుభకాలం సాయంకాలం 6:45 నుండి 7:30 వరకు రాత్రి శుభకాలం ఉంది హర్షణ యోగం రాత్రి 9:38 చతుర మధ్యాహ్నం 12:37 నాగవం రాత్రి 1:17 అలాగే ఈరోజు అమావాస్య దీన్ని చొల్లంగి అమావాస్య అంటారు. అలాగే రేపటి నుండి కూడా మాఘమాసం ప్రారంభం అవుతోంది కాబట్టి మాఘమాసంలో విశేషంగా మనకి అఘము అంటే పాపాలు తొలగించేటువంటి మాసం కూడా మాఘమాసం రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. తెలుగు భక్తివన్లో మాఘమహత్యం మాఘపురాణం అని చెప్పి మనమే ఆడియో రూపంలో చెప్పడం జరిగింది. కాబట్టి రేపటి నుంచి కూడా మాఘవ్రతాన్ని ఆచరించే వాళ్ళంతా కూడా ఆచరించి భక్తివన్ తెలుగువన్ అందించే మాఘపురాణాన్ని విని ఆ విధానాన్ని అంతా తెలుసుకుని ఆ రోజు ఉండేటువంటి ప్రతిరోజు ఉండే వృత్తాంతాలన్నీ శ్రవణాన్ని గావించి అందులో కూడా తరించండి. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారి ప్రతి విషయంలో ఇబ్బంది, ఏ పని పూర్తి కాక ఈరోజు విచారంగా ఉండే అవకాశాలు. వృషభ రాశి వారికి ధనలాభము, స్థిరాస్తుల అమ్మకాలు, అధిక ధన లాభము. మిథున రాశి వారి చేయి ప్రతి పనిలోనూ విజయము, ధనవృద్ధి, కుటుంబ ఆనందం. కర్కాటక రాశి వారు రుణములు చేయుట, స్వల్ప అనారోగ్య సమస్యలతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. సింహరాశి వారికి అధిక ఖర్చులు, ఏ పని పూర్తి కాక ఇబ్బంది, రుణ ప్రయత్నాలకే ప్రయత్నించుట. కన్యారాశి వారికి ధనముకు మించిన మంచినీళ్ళ వల్లే ఖర్చుగుట, ధనము రుణములు చేయవలసి వచ్చుట. తులారాశి వారికి అప్రయత్న ధనలాభం, దూర ప్రాంత ప్రయాణ అవకాశాలు ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారి ధనలాభం, ఉద్యోగాభివృద్ధి, కార్యజయము. ధనుస్సు రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు, బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. మకర రాశి వారు రుణములు తీరుట, ధనలాభము, కుటుంబ ఆనందము. కుంభరాశి వారికి ప్రయాస, అధిక వ్యయము, అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. మీనరాశి వారికి అనుకోని ఖర్చులు, ప్రయాణాల వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది.